సంస్కరణల అమలు ద్వారా మెరుగైన వ్యాపారానుకూల వాతావరణం కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. వ్యాపారానికి సంబంధించిన 8 ప్రధాన అంశాల ఆధారంగా వేర్వేరు రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని అధ్యయనం చేసి ప్రపంచ బ్యాంక్ రూపొందించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, జార్ఖండ్ 3వ స్థానం దక్కించుకోగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. భారత్లో వ్యాపారం చేసేందుకు అత్యంత అనుకూలమైన వాతావరణం సృష్టించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకారం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో మరిన్ని సంస్కరణలు అమలు కావాల్సి ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. వ్యాపారానుకూల వాతావరణం మెరుగుపరిచే దిశగా వేర్వేరు రాష్ట్రాలు సంస్కరణలు అమలు చేస్తున్న తీరుపై ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేసింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ పరిశోధన చేపట్టిన ప్రపంచ బ్యాంకు రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ర్యాంకులు కేటాయించింది. వ్యాపారం ప్రారంభించే ప్రక్రియ, భూ కేటాయింపులు, నిర్మాణ అనుమతులు, కార్మిక సంస్కరణలు, నియంత్రణ, మౌలిక వసతులు, సంస్థను నమోదు చేయించడం, పన్నుల విధానాలు, తనిఖీలు వంటి 8 అంశాలను ర్యాంకుల కేటాయింపునకు ప్రామాణికంగా తీసుకుంది. ఈ ర్యాంకుల ప్రకారం 71.14% మార్కులతో గుజరాత్ అగ్రస్థానంలో నిలవగా 70.12% మార్కులతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం దక్కించుకుంది. 63.09% మార్కులతో జార్ఖండ్ 3వ స్థానంలో నిలిచింది. తొలి 10 స్థానాల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్కు చోటు దక్కింది. 42.45% మార్కులు పొందిన తెలంగాణ వ్యాపార సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో 13వ స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో మిజోరాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానాల్లో నిలిచాయి. ర్యాంకుల ఆధారంగా వేర్వేరు రాష్ట్రాల్ని ప్రపంచ బ్యాంకు 4 వర్గాలుగా విభజించింది. సారథులుగా చెప్పే తొలి వర్గంలో ఏ ఒక్క రాష్ట్రమూ చోటు దక్కించుకోకపోగా నాయకులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 7 రాష్ట్రాలు ఉన్నాయి. 3వ విభాగంలో ఉన్న తెలంగాణ సహా 9 రాష్ట్రాలు సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 4వ వర్గంలో ఉన్న 16 రాష్ట్రాలు సంస్కరణలు చేపట్టడం ప్రారంభించాల్సి ఉందని నివేదించింది.